నమస్తే, నేను కృష్ణకుమార్. వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెవిటి మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశం. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని సూచన. 5 లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఊపిరిపోశారని తెదేపా అధినేత చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం 52,398 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్ చివరకు 49 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగిసింది. వివరాలు చూస్తే, చెవిటి మూగ వైకల్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలన్నారు. ప్రజా సంకల్పయాత్ర సమయంలో కనీసం 100 మంది పిల్లలు తన వద్దకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాక్లియర్ ఇంప్లాంట్ డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెవిటి మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా శబ్దగ్రహణ పరీక్షలపై సీఎం చర్చించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగు విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందని సీఎం భావించారు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను తొలిసారి ప్రారంభించిన ఘనత ఏపీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను మరింత ఆధునికంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. ఎంఆర్ఐ కాంపబిలిటీతో ఆధునిక పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్లు చేయడంపై కూడా సమీక్షించారు. స్క్రీనింగ్లో గుర్తించిన వారికి పూర్తి స్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయించడంపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఊపిరిపోశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్ను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఆనాటి పోరాటంతో స్వయంగా ఇందిరాగాంధీని దిగివచ్చారని, అన్నిటికంటే విశాఖే మంచిదని ఆ రోజే కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 32 మంది ప్రాణత్యాగం ఫలితమే విశాఖ ఉక్కు అని, స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇవాళ విశాఖ లేదన్నారు. ఉక్కు పరిశ్రమను సాధించే క్రమంలో చేసిన ప్రాణత్యాగాలకు సీఎం జగన్ విలువ లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోర్టు బేస్లో ఎక్కడా స్టీల్ ప్లాంట్ లేదని, ఒక్క విశాఖలోనే ఉందన్నారు. ఆనాడు రైతులు ఇచ్చిన భూమి విలువ ఇవాళ 1000 కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైకాపా పాలన ఇవాళ అదే తీరుతో కొనసాగుతోందని విమర్శించారు. ఇంకొక విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. ఈరోజు చెన్నైలో తెలుగు వారికి గౌరవం లేదు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కోసం ఒక రాష్ట్రం కావాలి, మేము ఆత్మ గౌరవంతో బతకాలని ప్రాణ త్యాగం చేసి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కింది. అక్కడి నుంచి మీరు చూస్తే 60-70 సంవత్సరాలు మన హైదరాబాద్ కేంద్రంగా మళ్ళా తెలుగు వాళ్ళందరూ కలవడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన మహనీయులు ఎవరి కోసం త్యాగాలు చేశారు? జాతి కోసం త్యాగాలు చేశారు, సమాజం కోసం త్యాగాలు చేశారు, తెలుగు వారి కోసం త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్ర్యం కోసం పోరాడారు,
ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం. రాష్ట్రం కోసం పోరాడారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాలైనాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు. ఆ పోరాటమే విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే చాలా రోజులు పోరాడిన తర్వాత 1966లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తలగ్గడం, తర్వాత స్టీల్ ప్లాంట్ ఇవ్వడం. ఆంగ్లో అమెరికన్ డెలిగేషన్ కూడా చెప్పారు. 3 ప్రాంతాలు అడుగుతున్నారు. అన్నింటికంటే మంచి ప్రాంతం ఈ విశాఖపట్నం అని ఆ రోజే ఎక్స్పర్ట్ కమిటీలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని, గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర జరుగుతుందని ఆయన వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఇప్పటికే ప్రధాని మోడీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, అందులో అనేక సూచనలు చేశారని చెప్పారు. గన్లు కూడా కేటాయించాలని ప్రధానిని కోరారని తెలిపారు. సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలను పిలిచినా రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని పార్లమెంటులోనూ వ్యతిరేకించాం, పార్లమెంటు బయట వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 56 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎలా అయితే అప్పట్లో ఉన్నటువంటి మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలనంటే దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను కానీ కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 రూపాయలు మనం ఆదా చేసినట్లవుతుంది. రెండవ అంశం, ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైనటువంటి రుణభారం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైన పడింది. దానిపైన ఇంచుమించుగా 14% వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కువగా నష్టాలను మనం ఆర్జిస్తూ ఉన్నాం సంస్థ. ఆ యొక్క రుణాలన్నింటినీ కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఈ రెండు గాని చేసినట్లయితే, ఆ ప్రొడక్షన్ గాని స్థిరీకరణ చేసినట్లయితే ఇమ్మీడియట్గా 6 నెలల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది లాభాల్లోకి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒప్పుకోన్నటువంటి పరిస్థితి లేదు. దానికి మేము కార్మిక సంఘాలన్నిటితో కూడా కలిపి ఇంచుమించుగా 13 కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది.
టీడీపీ ఒక ఫేక్ పార్టీగా మారిపోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఓడిన ప్రతిసారి ఈవీఎంల సమస్య అంటుంటారు, డైవర్ట్ పాలిటిక్స్ చేయటం బాబు లోకేష్కు అలవాటని ఆయన దుయ్యబట్టారు. ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్ చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను పొగిడిన బాబు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి విమర్శించడం విచిత్రంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఉనికి ఉండదని, భవిష్యత్తులో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తోందని, స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తుంటే ఎన్నికల కమిషనర్పై చంద్రబాబు లేఖలు రాస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రంపై టీడీపీ ఎందుకు పోరాటం చేయటం లేదు, ఈ విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు, ప్రధాని మోడీకి ఎందుకు లేఖ రాయడం లేదంటూ శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఎన్నికలలో 15% సీట్లు కూడా 12-13% వచ్చినట్టు 15% లోపు సీట్లు వచ్చింది తనకు తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం చేస్తూ తను ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ నాడు దాంట్లో పెట్టుకుంటున్నాడు. ఎంత దిగజారాడో ఒకసారి గమనించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో అదొక ఫేక్ పార్టీ, ఆయన ఒక ఫేక్ నాయకుడు అన్నటువంటి మాట మనం అనొచ్చు. ఆ ఫేక్ తత్వం ఉన్నటువంటి ఆయన ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో తప్పుడు సమాచారం పెట్టుకున్నట్టు స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. పెద్దలు రామకృష్ణ గారు కూడా అనేకసార్లు చెప్పారు. మరొకసారి చెప్తున్నాం, మేము అఫీషియల్గా వైఎస్ఆర్సిపి polls.in అన్న వెబ్సైట్లో క్లియర్గా అందులో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కూడా మా సానుభూతి పనుల పేరుతో సహా చేయడం. మీకు ధైర్యం ఉంటే దాంట్లో ఏదన్నా కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ప్రతిదీ కూడా ఫేక్తో బతికేటువంటి మీకు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి లాస్ట్కు ఫేక్ పార్టీగా మీ పార్టీని మీరే క్రియేట్ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి టీడీపీకి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు, ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు ఇది అలవాటు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల సమస్య అంటాడు, ఈవీఎంలలో అంటాడు. తర్వాత మనకు అనేకసార్లు చూసాం ఇట్లాంటి, లేదా ప్రజల మైండ్ సెట్ మారాలి, ప్రజల మైండ్ సెట్ మారలేదు, ప్రజలు వాళ్ళకు తెలియదు, ఓటు వేయడం వాళ్ళకి చేత కదా అన్నట్టు కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడేమంటాడంటే ఈసారి బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడేమంటాడంటే చీకట్లో లెక్క పెట్టారు అనేటువంటి సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా అంటే తన ఓటమి అంగీకరించేటువంటిది చేతగాక ఓటమి పాలయ్యాను దీన్ని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం తండ్రి కొడుకులకు అలవాటు అయిపోయింది. అనకాపల్లి స్థానిక గౌరపాలెం 80వ వార్డు ఓటర్ల జాబితాలో ఓట్లు గల్లంతయ్యాయి అంటూ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తిని నిలదీసిన టీడీపీ నేత జోగినాయుడు, ఆయనతో పాటు స్థానికులు కమిషనర్ వద్దకు చేరుకుని 80వ వార్డులో ఉన్న ఓట్లు 81వ వార్డు జాబితాలోకి ఎలా చేర్చారు అంటూ కమిషనర్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 80వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి జోగినాయుడు మీడియాతో మాట్లాడుతూ, మా కుటుంబంలో 4 సార్లు కౌన్సిలర్గా ఎన్నికైనా అప్పటికీ ఇటువంటి అవకతవకలు ఎన్నడూ జరగలేదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా 80వ వార్డులో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా అధికారులు తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాయకుండా హోందాగా వ్యవహరించాలని కమిషనర్కు సూచించారు. దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ శ్రీరాముల్ని కోరారు. లేని యెడల ఆఫీస్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి
జోనల్ కార్యాలయంలో చిత్ర విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. అనకాపల్లి జీవీఎంసీలో 80వ వార్డులో గతంలో 15,970 మంది ఓటర్లు అని చెప్పేసి వాళ్ళు కమిషనర్ గారి సంతకంతో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ముఖ చిత్రం ఇప్పుడు చూసుకుంటే అదే 80వ వార్డులో 14,354 ఓట్లుగా చూపిస్తున్నారు. ఇది ఏ కారణం చేత జరిగిందని చెప్పి కమిషనర్ గారి గతంలో మేము పలుమార్లు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు స్పందన లేదు. మొన్న స్పందన 8వ తారీఖున దీని మీద మేము వివరణ అడిగాం. ఒకేసారి 1,616 ఓట్లు సుమారుగా ఎందుకు తగ్గించారు, ఏ కారణం చేత తగ్గించారు అని అడగడం జరిగింది. అధికారులు తప్పిదం అన్నారైనా ఈవేళ ఎన్నికల్లోకి వెళ్తే ఏ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వెళ్ళాలి, ఒకసారి ఎన్నికల్లో ఓటర్ లిస్టు ముద్రించి ప్రచురించిన తర్వాత ఓటర్లు తగ్గించే అధికారం ఉన్నదా, ఇంకో రకంగా ఉన్నదా అని చెప్పి వారిని అడిగితే సరైన వివరణ చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఈవేళ డేట్ ఇచ్చారు, మేము ఓటర్ల దగ్గరికి ఇప్పుడు మారిన ఓటర్ల దగ్గరికి వెళ్ళాలా, పాత ఓటర్ల దగ్గరికి వెళ్ళాలా. ఇది కేవలం ఏంటంటే అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిళ్లకు లొంగి ఈ లిస్టు తగ్గించారు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తీసిన లిస్ట్ అంతా కూడా పక్కాగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టారు అని మా ఆరోపణ. అయితే అక్కడ కూడా తెలుగుదేశం అనొచ్చు. గతంలో ఇది 21వ వార్డులో ఉండేది ఈ ఓట్లన్నీ కూడా. ఆ 21వ వార్డులో గతంలో నేను ప్రాతినిధ్యం వహించాను. తర్వాత 26వ వార్డు అయింది. అప్పుడు మా భార్య వరలక్ష్మి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 80 వార్డులు వచ్చింది. ఎక్కడ మాకు వాళ్ళ తాలూకా సింపతి మాకు పనిచేస్తుందేమో అని వచ్చి దురుద్దేశం చేశారు. తక్షణం గతంలో ఏ లిస్ట్ అయితే అనౌన్స్ చేశారో దాని ప్రకారమే ఓటర్ లిస్ట్ని కన్ఫర్మ్ చేయాలని చెప్పి కమిషనర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో జరగనున్న 3వ దశ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. జేసీ అరుణ్ బాబు, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన సోమవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డివిజన్లో 244 పంచాయతీలు ఉండగా 7 ఏకగ్రీవం అయ్యాయని, 237 పంచాయతీలు 1467 వార్డులకు ఈ నెల 17న పోలింగ్ జరగనున్నదని చెప్పారు. 4,36,103 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 6,029 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని, వీరిలో 2,700 మందిని మైదాన ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు వెళ్లేవారు రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జేసీలు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, గోవిందరావు, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యాలను 2 మండలాలకు బాధ్యులుగా నియమించి పోలింగ్ పర్యవేక్షణ అప్పగించామని కలెక్టర్ అన్నారు. పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేస్తోందని, ఎస్పీ తాను ఈ విషయమై చర్చించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కుంబింగ్ జరుగుతుందన్నారు. 15 ఫిబ్రవరి చీఫ్ సెక్రటరీ గారికి ఎస్సీసీ గారు రాసిన లేఖ మా దగ్గర ఉంది. ఇందులో అందరు కలెక్టర్స్కి కూడా కాపీ మార్క్ చేశారు. సో దీన్ని బట్టి ఏం చెప్పారంటే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అర్బన్ లోకల్ బాడీస్కి అప్లై అవుతుంది ఎంటైర్ స్టేట్లో. ఇప్పుడు ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్తో ప్యారలల్గా అర్బన్ ఏరియాస్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అప్లై అవుతుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్స్ 12, 75 మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి మన జిల్లాకు సంబంధించి కూడా విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి నోటిఫై చేశారు. అదేవిధంగా నర్సీపట్నం, యలమంచిలి కూడా ఎలక్షన్స్ హ్యావ్ బీన్ నోటిఫైడ్. ఇక షెడ్యూల్ అదంతా మీ నాలెడ్జ్లో ఉంది కాబట్టి అది చదవాల్సిన అవసరం లేదు. బట్ ఇమీడియట్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విల్ కమింగ్ టు ఫోర్స్. యాజ్ కమింగ్ టు ఫోర్స్ ఆల్రెడీ యూ హ్యావ్ టు టేక్ క్లారిటీ. స్పెసిఫిక్ ఇష్యూస్ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలన్నది ఆన్గోయింగే కాబట్టి ఆన్గోయింగ్గా లేదా మళ్ళీ ఫ్రెష్ పర్మిషన్ తీసుకోవాలా ఐ విల్ టేక్ క్లారిటీ. రూరల్లో ఆపేరు కదా, ముందే లాంచింగ్ అయింది. సో కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ రివ్యూ మీటింగ్స్ కూడా జాయింట్ కలెక్టర్స్ తో జరిగినాయి. సో అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అది ఆన్గోయింగ్ అవుతుందా లేదా కొత్త ప్రోగ్రామ్ అవుతుందా అనేది కమిషన్ నుంచి క్లారిటీ. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంటే ఇప్పుడు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు, తర్వాత ఆర్టీఓ గారు అండ్ లోకల్ డిఎస్పీ పాడేరు, ఆయన జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి వీళ్ళు ముగ్గురితోటి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ప్రమాదాలు ఇక్కడ ప్రత్యేకంగా టెక్నికల్ రీజన్స్ అన్ని కూడా దిస్ కమిటీ హ్యాస్ టు ఇన్ఫార్మ్. మనకి మామూలుగా బ్రేక్ గా మనకి తెలిసింది ఏంటంటే అత్యంత ప్రాథమికంగా మనకి తెలిసింది బ్రేక్ ఫెయిల్యూర్ ఇస్ ద రీజన్. బికాస్ బస్సు సర్టిఫికేషన్స్ పరంగా అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, అది వెరిఫై చేయడం జరిగింది. ఇంకా బస్సులో ఉన్నటువంటి బ్రేక్స్ స్లిప్ అయినాయా, ఫెయిల్ అయినాయా,
లేదా డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉందా అన్నది మాత్రం కమిటీ నిర్ధారిస్తారు. బట్ మాకు అందిన సమాచారం డ్రైవర్ ఫీడ్బ్యాక్ కానీ ఇతరత్ర తీసుకున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్, కంట్రోల్ చేయలేకపోయాం అన్నది అయితే చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కమిటీ. ఇంకా మనం 13 మందిని పంపించేసాం. టోటల్గా మన దగ్గర 23 మంది వచ్చిన సంగతి మీకు తెలిసిందే. 27 మందిలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ పారిశుధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు లేక మా బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయంటూ 5 రోజులుగా దీక్షలో చేపడుతున్న కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక జనసేన పార్టీ నేతలు పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానికులు జనసేన నాయకులు పార్లమెంట్ కమిటీ మెంబర్ శ్రీరామదాస్ గోవింద్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ రూరల్ ప్రాంతంలో పారిశుధ్యంలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటించే హాస్పిటల్గా దేశంలోనే ఒకటిగా ఎన్టీఆర్ వైద్యాలయం గుర్తింపు పొందడంలో పారిశుధ్య కార్మికులు ముఖ్య భూమిక పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో పనిచేసిన పారిశుధ్య మహిళా కార్మికులు 2 ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వారిని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన జీవో ప్రకారం 18,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 6,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అమర్ పారిశుధ్య కార్మికుల జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో పాటు జనసేన నాయకులు తాడి రామకృష్ణ, భరణికాని రమణ, దుడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీరామదాస్ గోవిందరావు అండి. నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ టీం మెంబర్గా కొనసాగుతున్నాను. అలాగే పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాను. ఈరోజు పారిశుధ్య కార్మికుల జీతాలు 4 నెలలుగా బకాయి ఉండడం వల్ల వాటిని తక్షణమే చెల్లించాలనే ఉద్దేశంతో మేము జనసేన పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి మా పార్టీ సభ్యులందరూ రావడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. పారిశుధ్య కార్మికుల్ని ఈ కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి కీర్తించిన వ్యక్తులు ఈరోజు 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తిరిగి ఒక 15 రోజులు జీతం ఇస్తాం, 1 నెల రోజులు జీతం ఇస్తాం, మీరు టెంట తీసేయండి అని చెప్పడం చాలా అన్యాయం. మేము జనసేన పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. పారిశుధ్య కార్మికులకి తక్షణమే జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళకి కేటగిరీ 3 కింద 12,000 రూపాయల జీతం ఉందండి. కానీ 12,000 రూపాయల జీతం ఇవ్వకుండా మొదట్లో వాళ్ళు నిర్ణయించింది 12,000 రూపాయల జీతం నిర్ణయించారు. మరి ఆ 12,000 రూపాయల జీతం ఇవ్వకుండా 6,455 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో 18,000 జీతం చెల్లించమని చెప్పేసి జీవో కూడా జారీ అయింది. ఆ జీవో కూడా అమలు చేయటం లేదు. అంతేకాకుండా ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. మరి ఇటువంటి ఆసుపత్రికి ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి ఎంతో పేరుంది. అటువంటి హాస్పిటల్లో ఈ పారిశుధ్య కార్మికుల పనులు నిలిచిపోతే రోగాల బారిన పడి ఈ రోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మేము స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ గారిని కోరుతున్నాం, అయ్యా మీరు హాస్పిటల్కి మీరు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే హాస్పిటల్ ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేని ఇక్కడ చైర్మన్గా నిర్ణయించడం జరుగుతుంది. మరి బాధ్యత మీదే అవుతుంది. ఏమైనా రోగులు ఇబ్బంది పడినా, రోగాలు ప్రబలినా పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. జనసేన పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. వీళ్ళ జీతాలు 4 నెలలది ఒకేసారి ఇవ్వాలి. అదేవిధంగా 18,000 స్కేల్ని కూడా అమలు చేయాలి. లేదంటే మాత్రం జనసేన పార్టీ పూర్తిగా ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ మేము ఈ కార్యక్రమంలో పూర్తిగా వీళ్ళకి బాసటగా నిలుస్తాం. తక్షణమే మాత్రం ఈ జీతాలు చెల్లించాలని వారిని నేను కోరుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి.
మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేసి షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనూ పల్లా దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని ఆయన్ను పరామర్శించారు. అనంతరం పల్లాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న పల్లా శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. తెదేపాకు చెందిన పలువురు నేతలు ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇయర్స్ నుంచి పరిచయం 35 ఇంకా పైన అనుకుంటా. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంతవరకు ట్రేడ్ లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అప్పుడు ట్రేడ్
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలను బుధవారం నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆ వివరాలను పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 17న ఉదయం గురువందనంతో వార్షికోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. దేశ రక్షణార్థం రాజశ్యామల యాగం, లోక కళ్యాణం కోరుతూ చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 17న శ్రీ లక్ష్మీ గణపతి మేధా దక్షిణమూర్తి హోమాలు, 18న మన్యు సూక్త, 19న భోగప్రాప్తి హోమాలు, 20న రుద్రహోమం, షణ్ముఖయాగం చేపడతామని తెలియజేశారు. పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తూ 1,00,000 తులసి పూజ, 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన జరుగుతాయన్నారు. రాజశ్యామల అమ్మవారు చంద్రమౌళీశ్వరులకు ప్రతిరోజు సాయంత్రం పీఠ పూజ నిర్వహిస్తామన్నారు. 20న రాత్రి 7 గంటలకు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని వారు వెల్లడించారు. హాస్పిటల్ యాజమాన్యం జీవీఎంసీకి కట్టవలసిన యూజర్ ఛార్జీలు చెల్లించకుండా టన్నుల కొద్ది చెత్తను నిర్లక్ష్యంగా రోడ్లపై విసిరివేయడంతో దాని నుంచి దుర్గంధం వెలువడుతుండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాంధీజీ కళ్ళుగన్న స్వచ్ఛ భారత్ కళ సాకారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల పరిశుభ్రతకై జీవీఎంసీ అధికారులు నిరంతరం శ్రమిస్తూ ఉంటే, మరోవైపు దీనికి భిన్నంగా ఉషా ప్రేమ్ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్లో ఉపయోగించి వాడి పారేసిన వేస్ట్ వ్యర్థాలకు సంబంధించి జీవీఎంసీకి కట్టవలసిన యూజర్ ఛార్జీలు చెల్లించకుండా ఉషా ప్రేమ్ హాస్పిటల్ సిబ్బంది చెత్తను వేరే చోట గోప్యంగా నిర్లక్ష్యంగా రోడ్లపై పడేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెల్లవారే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ట్రక్కులో వేస్తూ ఉండగా ఉషా ప్రేమ్ హాస్పిటల్కు చెందిన బిల్లులు బయటపడడంతో జీవీఎంసీ సిబ్బంది అవాక్కయ్యారు. దీనిపై శానిటరీ సూపర్వైజర్ పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ వెనువెంటనే ఆ చెత్త తీసుకువెళ్లి ఉషా ప్రేమ్ హాస్పిటల్ ముందు పడేసి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్న హాస్పిటల్ యాజమాన్యం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. జీవీఎంసీ అనకాపల్లి జోన్ శానిటరీ సూపర్వైజర్ గారు. అయితే ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు మాకు లైసెన్స్ ఫీజు 2,12,500 రూపాయలు కట్టాల్సింది. వాళ్ళకి కట్టట్లేదు. తర్వాత యూజర్ ఛార్జీలు కూడా వాళ్ళకి కట్టట్లేదు. ఇక్కడ ఈ గార్బేజ్ తీసుకెళ్ళి ఎస్ఆర్ రెసిడెన్సీ దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్ బిల్ దగ్గర వేసేస్తున్నారు. మరి దానివల్ల ఏంటంటే వీళ్ళు డబ్బులు కట్టరు, వీళ్ళ తాలూకు చెత్త తీసుకెళ్ళి వేరే చోట్లకి డంపింగ్ చేయడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మేము తీసుకొచ్చి వీళ్ళ తాలూకా గార్బేజ్ని వాళ్ళ హాస్పిటల్ ముందు వేయడం జరిగింది. వీళ్ళు మాకు 2,12,500 రూపాయలు లైసెన్స్ ఫీజు, ప్రతి మంత్ కూడా కట్టవలసినటువంటి యూజర్ ఛార్జీలు కూడా ఈయన కట్టట్లేదు. కాబట్టి మరి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగాయి. మంగళవారం ఉదయం సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు విశాఖ శ్రీ శారదాపీఠానికి భారీ ఎత్తున తరలివచ్చారు. పులకింత పుట్టి పుణ్యధరణికి కిత్తెడు గిలిగింత గలిగి గీర్వాణికి పుట్టెడు పులకింత పుట్టె పుణ్యధరణికి గిద్దెడు గిలిగింత గలిగే గీర్వాణికి పుట్టెడు పులకింత పుట్టె పుణ్యధరణికి గిద్దెడు గిలిగింత గలిగే గీర్వాణికి ఒద్దికైన ప్రాకారం శ్రీ శారద పీఠమందు
స్థిరమగు శ్రీ శివరూపం. విశాఖ జిల్లా అనకాపల్లి 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో విధులను బహిష్కరిస్తూ ఎన్టీఆర్ వైద్యాలయం పారిశుద్ధ్య కార్మికుల దీక్షలు చేపట్టి 6వ రోజు కావడంతో పట్టణ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లా సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని అన్నారు. అటువంటిది 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అమానుషమని మండిపడ్డారు. అంతేకాకుండా కరోనా సోకితే కన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు సాహసించిన సమయంలో హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎనలేని సేవలు అందించారని, అటువంటిది 6,000 రూపాయలు అరాకొరా జీతం ఇస్తూ చేతులు దులుపుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినప్పటికీ వారిని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకుని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని, లేని యెడల అన్ని పార్టీలు ఏకమై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు బీఎస్ఎంకే జోగినాయుడు, బొద్దాపు ప్రసాద్, వాకాడ కోటి, సిపిఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ స్థానిక 89వ వార్డు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉడా చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ రెహమాన్ మరియు మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్ల విజయప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మార్చి 10న జరగబోయే ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ప్రజలకు వివరించాలని రెహమాన్ కోరారు. గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో సుమారు 40 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్ల విజయప్రసాద్ తెలిపారు. 89వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా దొడ్డి కిరణ్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆళ్ల పైడ్రాజు, ఐతంశెట్టి కోటి, మల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్వేల్ నగర్ నుంచి కానీ, డిఆర్ నగర్ నుంచి కానీ, సంతోష్ నగర్ నుంచి కానీ, కొత్తపాలెం నుంచి కానీ, మరి ఆదర్శ నగర్ నుంచి, గణపతి నగర్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి ఈరోజు ఇక్కడికి అనేక మంది పెద్దలందరూ వచ్చారు. కమ్యూనిటీ పెద్దలు వచ్చారు, గ్రామ పెద్దలు వచ్చారు, కాలనీ పెద్దలు వచ్చారు. అందరూ కూడా ఈరోజు పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, దొడ్డి కిరణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీ అందరూ వచ్చారు. యాక్చువల్గా మీ అందరితో కూడా మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పార్టీ ఆఫీసులో ఒక అర్జెంట్ మీటింగ్ వల్ల మీ అందరం కూడా పార్టీ ఆఫీసులో మీటింగ్కి అటెండ్ అవ్వడం, పెద్దలు రహమాన్ గారు కానీ, మేము కానీ, వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, మీ అందరం అక్కడికి వెళ్ళి విజయసాయి రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ చూసుకొని రావడం వల్ల ఆలస్యం అయింది. ఇందాక సోదరుడు చెప్పినట్టు వేరే కారణాలు ఏవి కాదు. దయచేసి ఏ అభిమానంతో అయితే మీరు అందరూ వచ్చారో ఆ అభిమానాన్ని మీ అందరికీ తెలుసు. గతంలో మనం ఏ రకంగా పనిచేసాం, ఏ రకంగా మమేకమయ్యాం, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి పరచాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదవులోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో పనిచేశాం. నాయక్ పాండ్రంకి చంద్రరావుకు తన స్వస్థలమైన ప్రదేశంలో భీమసింగి విజయనగరం జిల్లాలోని ఎస్కోట వద్ద సైనిక గౌరవాలు మరియు పోలీస్ శాఖ నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్తో ఫిబ్రవరి 16న రాష్ట్రం అంత్యక్రియలు జరిగాయి. భారత సైన్య, భారత నావికాదళం రాష్ట్ర పరిపాలన మరియు అంత్యక్రియల కార్యక్రమంలో కార్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఈఎంఈ నుంచి ఫీల్డ్ వర్క్షాప్ కంపెనీకి చెందిన నాయక్ పాండ్రంకి చంద్రరావు మృతదేహాలకు పోలీస్ శాఖ పూలమాల వేసింది. అంతకుముందు నాయక్, పాండ్రంకి చంద్రరావు మృతదేహాలను సోమవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం చేర్చారు. మరణించిన వారికి గౌరవ చిహ్నంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ, జిల్లా అధికారులు మరియు నగర పోలీస్ ప్రతినిధులు విమానాశ్రయంలో సైనిక గౌరవాలతో దండ వేయటం వేడుకను నిర్వహించారు. చూపించండి, తీసుకెళ్ళి
విశాఖ ఏజెన్సీ అరకువేలి మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మండల ప్రత్యేక అధికారి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ రావు అన్నారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, అలాగే పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించామన్నారు. దీనిలో భాగంగా సిబ్బందిని సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు, జీపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరకులోయ మండలంలో 164 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటి కొరకు 563 మంది సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి పంచాయతీకి ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించామన్నారు. కాగా ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. నేడు జరిగే ఎన్నికలు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయని, దీన్ని గుర్తించి ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని 20కి సంబంధించి పోలీసుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని, అలాగే వార్డు సభ్యుల ఓటింగ్ లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కోవిడ్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. వృద్ధులు, అంగవైకల్య ఓటర్లకు ఓటింగ్ సమయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సందర్భంగా మనకి 3వ విడతలో పాడేరు డివిజన్లో జరుగుతుంది. మరి రేపుడు 17వ తారీఖుని ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం 2 గంటలకి కౌంటింగ్, ఎన్నికల లెక్కింపు కూడా జరుగుతుంది. తదనంతరం మరి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ పోలింగ్ లెక్కింపు అనంతరం అది కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అధ్యక్షతలో మొదటి సమావేశం జరుగుతుంది. దానికి సందర్భంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఈ పోలింగ్ నిర్వహించేటువంటి సిబ్బంది అందరూ కూడా మనకి వచ్చారు. వారికి కావలసినటువంటి పోలింగ్ జరపడానికి కావలసినటువంటి సామాగ్రిని అంతటి కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. వారు ఇక్కడ సక్రమంగా ఆ పంచాయతీ కేటాయించినటువంటి మెటీరియల్ ఆ పంచాయతీదా లేకపోతే వేరే పంచాయతీది ఇటు వచ్చిందా, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపరు సరి అనేది తీసుకున్నారా లేదనేది వెరిఫికేషన్ తర్వాత వారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వారికి 13 పంచాయతీలకి మరి బస్సులు ఏర్పాటు చేశాము. ఒక పంచాయతీకి అక్కడ బస్సు వెళ్ళదనే కారణంతో జీపులతో కూడా వారిని తరలింపడానికి ఏర్పాట్లు చేశాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం 52,398 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్ చివరకు 49 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగిసింది. అదే ట్రెండ్ను కొనసాగించిన నిఫ్టీ
15,371 వద్ద సానుకూలంగా ప్రారంభమై చివరకు 1 పాయింట్ నష్టపోయి 15,313 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 72.69 వద్ద నిలిచింది. ఉదయం 52,431 వద్ద తాజా జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకొని 51,871 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 15,247 వద్ద కనిష్టాన్ని, 15,422 వద్ద జీవనకాల గరిష్టాన్ని రికార్డు చేసింది. నిన్నటి భారీ లాభాల మదుపరుల నేపథ్యంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం ప్రభావం చూపింది. దీంతో కీలక బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. విద్యుత్ రంగ సూచి 3.41%, లోహ రంగం 3.8%, ఇంధనం 1.65% లాభపడ్డాయి. ఐటీ 0.95%, ఎఫ్ఎంసీజీ 0.70%, ఆర్థిక రంగ సూచి 0.25% నష్టపోయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాన్ని చవిచూశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెవిటి మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశం. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని సూచన. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఊపిరిపోశారని తెదేపా అధినేత చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం 52,398 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్ చివరకు 49 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగిసింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.